ఎన్టీఆర్ అంటే మంచి సమాజం కోసం నిరంతరం తప్పించిన వ్యక్తి. పొరిగవాడికి సాయం చేయడం, కష్టంపై స్పందించడం ఎన్టీఆర్ యొక్క నిజ స్వరూపం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక ఆనందంగా ఉంది. ఓసారి కొన్ని నిర్ణయాలు వస్తాయి. ఒకరోజు మా అత్తగారు బసవతారకం గారు క్యాన్సర్తో చనిపోయారు. మేము చాలా బాధపడ్డాం. ఆవిడకి సరి అయిన ట్రీట్మెంట్ కూడా ఇప్పించాలంటే అప్పుడు హాస్పిటల్స్ కూడా పెద్దగా లేవు. బాంబేలో ఒక హాస్పిటల్ ఉండేది, చెన్నైలో ఒక హాస్పిటల్ ఉండేది. చనిపోయిన తర్వాత మా మామగారు ఎన్టీఆర్ చాలా బాధపడి ఈ సమస్య పైన మనం ఏమీ చేయలేమని ఆలోచించి కాదు ఒక ట్రస్ట్ పెడదామని ముఖ్యమంత్రిగా నిర్ణయం ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక విషాదం, ఒక మంచికి విత్తనం పడింది. అదే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని అభివృద్ధి చేసి నిధులు ఇప్పించి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారి ద్వారా ఇనాగరేషన్ చేశాం. తర్వాత అబ్దుల్ కలాం వచ్చారు, ఆయన కూడా ఆశీర్వదించాడు. ఈరోజు బాలకృష్ణ గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అదే సమయంలో ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ చూసినా కార్యకర్తల్ని పొట్టున పెట్టుకునే పరిస్థితి వచ్చింది. కొంతమంది ఏవైతే ఫ్యాక్షన్ పాలిటిక్స్లో చాలామందిని చంపేశారు, తండ్రులు లేని అనాథలయ్యారు. అదే మాదిరిగా నక్సలైట్స్ ఉద్యమంలో కొంతమందిని కోల్పోయాం, బస్ యాక్సిడెంట్లో కోల్పోయాం, యాక్సిడెంట్స్లో కోల్పోయాం. అప్పుడు నాకు అనిపించింది తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు అనాథలు కాకూడదనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టి మొట్టమొదటిగా శ్రీకారం చుట్టాం. ఇది కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక బాధ ఆవేదనలో పుట్టింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అప్పటి నుంచి ఇప్పుడు చాలామంది చెప్పారు కాబట్టి నేను డీటెయిల్స్గా పోవడం లేదు. ఆరోగ్యం, విద్య, విపత్తు సాయం, స్కిల్ డెవలప్మెంట్, మహిళా సాధికారిత, ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నాం. ఇదే సమయంలో ఇంకొక విషయం మీరు చూస్తే నాంది ఫౌండేషన్ పెట్టాం. నేను అమెరికాకు పోయి అమెరికాలో ఎన్ఆర్ఐస్ అందరూ కలిసి మేము కూడా రాష్ట్రానికి సేవ చేయాలి, తెలుగు జాతికి సేవ చేయాలి. గవర్నమెంట్లు ఎప్పుడైనా పోయినప్పుడు ఇబ్బందులు వస్తాయి, ఒక మార్గం చూపేయమంటే నాంది ఫౌండేషన్ పెట్టి ఆ రోజు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ చైర్మన్ని దానికి లీడర్గా పెట్టాం.